ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆర్థిక నేరస్తుడు అనిల్ చోక్రాను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అంతకుముందు అతనికి వైద్య పరీక్షలు చేయించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A49 గా ఉన్నారు అనిల్ చోక్రా. అనిల్ చోక్రా క్రైమ్ రికార్డ్ చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. అనిల్ చోక్రాపై ఈడీతో పాటు ఎకనామిక్ అఫెన్సింగ్ వింగ్ EOW కేసులు నమోదు చేశాయి. వందల సంఖ్యలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ కి పాల్పడ్డాడు. గతంలో అనిల్ చోక్రాపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 77 కోట్ల రూపాయలు అనిల్ చోక్రా షెల్ కంపెనీలకు బదిలీ అయ్యాయి. ముందు 4 కంపెనీలకు వెళ్లిన డబ్బు ఆ తర్వాత 32 కంపెనీలకు బదిలీ అయింది. షెల్ కంపెనీల్లో అక్రమ లావాదేవీలను గుర్తించడానికి ముంబై పలుసార్లు దర్యాప్తు చేశారు పోలీసులకు. 7 రాష్ట్రాల్లో అనిల్ చోక్రా కోసం సిట్ గాలించింది. అయితే గతంలో అరెస్ట్ అయిన ఒక కేసులో కండిషన్ బెయిల్లో భాగంగా పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడానికి వచ్చాడు అనిల్ చోక్రా. దీంతో అతన్ని సిట్ అరెస్ట్ చేసింది. అనిల్ చోక్రా అరెస్టుతో కేసులో మరికొందరి కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆర్థిక నేరస్తుడు అనిల్ చోక్రాను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎవరైతే షెల్ కంపెనీల ద్వారా మొత్తం ఈ డబ్బును మొత్తాన్ని కూడా మనీ లాండరింగ్ ద్వారా సిండికేట్కి అందించినటువంటి నిందితుడిగా అనిల్ చోక్రాని అధికారులు గుర్తించారు. ముంబైలో అతన్ని ఈ నెల 13వ తారీఖున అదుపులోకి తీసుకొని అక్కడ స్థానిక కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ప్రస్తుతం నిన్న రాత్రి విజయవాడ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో అయితే అనిల్ చోక్రాని హాజరుపరచడానికి అధికారులు కూడా తీసుకురావడం కూడా జరిగింది. అతనికి సంబంధించిన క్రైమ్ రికార్డు చూసినటువంటి అధికారులు కూడా షాక్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అతని మీద ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో కూడా పలు కేసులు నమోదయ్యి ఉన్నాయి. 304 కోట్ల రూపాయలు నకిలీ బిల్లులతో డబ్బులు మోసం చేసిన కేసులో అతను నిందితుడిగా ఉన్నారు. దీంతో పాటుగా 24 కోట్ల రూపాయలకి సంబంధించిన జీఎస్టీ మోసం కేసులు కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల్లో కండిషన్ ఒక కేసులో ఈడీ కూడా అతని మీద కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది. అతను కండిషన్ బెయిల్ మీద ఉండి సంతకం ఆ కండిషన్స్లో భాగంగా సంతకం చేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అధికారులు అదుపులోకి తీసుకొని విజయవాడ తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ కేసులో 77 కోట్ల రూపాయలను ఈ షెల్ కంపెనీలకు అనిల్ చోక్రా మళ్లించినట్టుగా గుర్తించారు. కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డితో పాటు A7గా ఉన్నటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని అనిల్ చోక్రాకి ఇవ్వగా అతను మొదట 4 షెల్ కంపెనీల్లో డబ్బును మొత్తాన్ని మళ్లించి ఆ తర్వాత దాన్ని బయటకు తీసి వీళ్ళందరికీ ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత ఇదే డబ్బుని మరొక 32 కంపెనీలకు కూడా అనిల్ చోక్రా మళ్లించినట్టుగా అధికారులు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. ఈ డబ్బుకి సంబంధించి ఏదైతే చిరునామాలు ఉన్నాయో షెల్ కంపెనీల చిరునామాలు వాటిని గుర్తించడానికి అధికారులు పలుమార్లు ముంబై వెళ్ళి ఆ అడ్రస్లను పరిశీలించగా అక్కడ ఎటువంటి సంస్థలు ఏర్పాటు కాలేదు. కేవలం ఈ అక్రమ డబ్బు లావాదేవీల కోసం మాత్రమే పేపర్ మీద వీటిని ఏర్పాటు చేసినట్టుగా అధికారులు విచారణలో తేల్చారు. ఆ స్థల యజమానులకు సంబంధించి కూడా ఈ సంస్థలు తమకు తెలియవని ఎవరికి తాము లీజుకి ఇవ్వలేదనే విషయాన్ని కూడా చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ఈ డబ్బుని కొంత ట్రేడ్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. దీంతో ఈ షెల్ కంపెనీల పేర్లు ఎవరి పేరు మీద ఉన్నాయో బినామీ డైరెక్టర్లు, ప్రొఫెషనల్ ఫెసిలిటేటర్ల ద్వారా వీటిని నడిపినట్టుగా గుర్తించిన అధికారులు వాళ్ళని కూడా గుర్తించడానికి విచారణ ఇంకా కొనసాగుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక లీలా డిస్టిలరీస్తో పాటుగా ఎస్పీబై అగ్రి డిస్టిలరీస్ నుంచి జారీ అయినటువంటి 114 ఈ బిల్లులు అదేవిధంగా ఇన్వాయిస్లు కూడా అధికారులు గుర్తించారు. మరొక వైపు కృపతి మల్టీ వెంచర్, వోల్విక్ మల్టీ వెంచర్ షెల్ కంపెనీలు జారీ చేసిన 200 కోట్లకు పైగా ఇన్వాయిస్లు కూడా నకిలీవని కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలో మొత్తం ఈ కేసులో అనిల్ చోక్రా ఒక కీలక ఆర్థిక నిందితుడిగా అయితే అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇవాళ అరెస్టు చేసినటువంటి అధికారులు మళ్ళీ అతన్ని ఒక 5 రోజులు కస్టడీకి కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. కస్టడీకి తీసుకొని ఈ డబ్బు మొత్తాన్ని లిక్కర్ సిండికేట్లో ఎవరికి ఇచ్చారు? ఒకవైపున రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి ఇప్పటికే కేసులో నిందితులుగా ఉన్నారు. రాజ్ కసిరెడ్డి రిమాండ్లో ఉండగా అవినాష్ రెడ్డి
ముందస్తు బెయిల్ దాఖలు చేసుకున్నాడు. 27వ తారీఖున హైకోర్టు పిటిషన్ మీద ఆదేశాలు కూడా ఇవ్వబోతోంది. దీంతో ఇంకా కొత్త పేర్లు ఏమైనా ఇతను ఇచ్చిన సిండికేట్లో డబ్బులు ఎవరనేది కూడా కస్టడీలో తెలిసే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తాం. ఓకే శ్రీకాంత్.